నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో ప్రభుత్వోద్యోగులు తప్ప 100 కోట్ల మంది పైగా ఉన్న ప్రజానీకానికి ఎలాంటి పెన్షను లేదు. ప్రభుత్వోద్యోగుల్లో కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసేసి న్యూ పెన్షన్ స్కీము లేదంటే కాంప్లిమెంటరీ పెన్షన్ స్కీమ్ అనే పెట్టే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ పెన్షన్ కూడా అరకొరగా పెంచుతూ ఉన్న పరిస్థితి ఉంటుంది. సాధారణ ప్రజలు పెన్షన్ కావాలంటే వాళ్ళు సొంతగా కంట్రిబ్యూట్ చేసుకొని తెచ్చుకునేటువంటి కొద్దిపాటి అవకాశాలు ఉన్నాయి. అయితే చట్టసభల్లో ఉన్న సభ్యులకు మాత్రం ఎన్ని రకాల పోస్టులు చేస్తే అన్ని రకాల పోస్టులకి పెన్షన్లు వస్తున్నాయి. ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు ఇంకొకసారి ఎంపీగా చేస్తే అటు పార్లమెంటు ఇటు అసెంబ్లీ రెండు కూడా పెన్షన్లు ఇస్తున్నాయి. ఒక వ్యక్తికి 2 పెన్షన్లు ఎందుకు, 10 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడుతున్న ఈ నాయకులకు అసలు పెన్షన్ అవసరం అన్నది ఒకటైతే, ఒకటి చాలక 2 పెన్షన్లు, దానికి అదనంగా ఫ్యామిలీ పెన్షన్లు, ఆరోగ్య అలవెన్స్లు, ట్రావెల్ అలవెన్స్లు ఇలా అనేక ఉన్నాయి. ఒకవైపు దేశం ప్రధాని పొదుపు చర్యల్ని పాటించాలని చెప్తుంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకి 2 పెన్షన్లు కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది. దీని మీద ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి విందాం. ఒక నేత ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి ఏదైనా కారణాల వల్ల నెలకో 2 నెలలకో మాజీ అయినా జీవితాంతం పింఛన్ పొందొచ్చు. అదే నేత ఎంపీగా గెలిస్తే మాజీ అయిన తర్వాత ఆ హోదాలో మరో పింఛన్ ఇస్తారు. మాజీ ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం 30,000 పెన్షన్ ఇస్తే మాజీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం 31,000 జీవితాంతం చెల్లిస్తుంది. ఇలా ఒకే వ్యక్తికి 2 పింఛన్లు ఇవ్వటంలో హేతుబద్ధత ఏంటో ఎవరికీ అర్థం కాదు. పార్లమెంట్ చట్టం ప్రకారం మాజీ ఎంపీలకు, రాష్ట్ర శాసనసభ చట్టాల ప్రకారం మాజీ ఎమ్మెల్యేలకు పింఛన్లు ఇస్తున్నారు. కానీ ఒకే వ్యక్తికి 2 పింఛన్లు ఇవ్వకూడదనే చట్టం మాత్రం లేదు. ఒకప్పుడు అత్యంత సాధారణ జీవితం గడుపుతూ ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగే నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా చట్టసభలకు వెళ్లేవారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలవటానికి కోట్ల రూపాయలు ఖర్చు చేయటానికి ఏమాత్రం వెనుకాడకుండా ఎమ్మెల్యేలు అవుతున్న వారే ఎక్కువ. ఇలాంటి నేతలు మాజీలయ్యాక 30,000 పెన్షన్ తీసుకుంటే గాని వీరికి రోజు గడవదా? ఒక వ్యక్తి తన ఉద్యోగ జీవితంలో ఎన్ని హోదాల్లో పనిచేసినా రిటైర్ అయిన తర్వాత ఒక్క పెన్షన్ మాత్రమే వస్తుంది. అయితే నిర్దిష్ట సర్వీస్ పూర్తి చేసుకోకుండా రాజీనామా చేస్తే ఆ ఉద్యోగికి పూర్తి పెన్షన్ రాదు. అందులో కోత పడుతుంది. మరోవైపు పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అందిస్తున్న సామాజిక పింఛన్లనే పరిశీలిస్తే దంపతులిద్దరూ వృద్ధులే అయినా వారిలో ఒకరికి మాత్రమే వృద్ధాప్య పింఛన్ వస్తుంది. అలాగే ఇవ్వాలని మన ప్రజాప్రతినిధులు చట్టాలు చేశారు. కానీ ఘనత వహించిన మన నేతల విషయంలో మాత్రం ఒకే పెన్షన్ తీసుకోవాలనే షరతులు వర్తించవా? మాజీ ఎంపీగా, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసి 2 పెన్షన్లు తీసుకుంటున్న వారిలో మన తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది ఉన్నారు. వీరిలో వందలు వేల కోట్ల వ్యాపారాలు చేసే బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ వారసులు ఉన్నారు. ఏపీలో ఎమ్మెల్యేగా ఒక్కరోజు పనిచేసి మాజీ అయినా జీవితాంతం 30,000 పెన్షన్ వస్తుంది. తెలంగాణలో మాజీ ఎమ్మెల్యేలు 50,000 పెన్షన్ పొందుతున్నారు. ఇక మాజీ ఎంపీలకు 31,000 పెన్షన్ అందుతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒకే వ్యక్తి 2 పదవులు చేసి మాజీ అయ్యాక అటు కేంద్రం ఇటు రాష్ట్రాలు పింఛన్లు ఇచ్చేస్తున్నాయి. ఈ మాజీలో మెజారిటీ నేతలు ఆర్థికంగా స్థితిమంతులైన వాళ్లు దీనిని వదులుకోవటం లేదు. రెండు పింఛన్ల సంగతి పక్కన పెడితే అసలు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పింఛన్లు ఇవ్వటం అవసరమా? ఒకప్పుడు పూర్తిగా ప్రజాసేవకే అంకితమై అత్యంత నిరాడంబర జీవితం సాగించే నేతలు కొందరు చట్టసభల్లో అడుగు పెట్టేవారు. వారికి ఇతర వ్యాపారాలు ఉండేవి కావు. అలాంటి నేతలు మాజీ అయ్యాక పింఛన్ ఇవ్వటంలో అర్థముంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలవగానే ప్రతి నెల 1,00,000కు పైగా జీతం అందుతుంది. ఇతర అలవెన్స్ల రూపంలో ప్రతి నెల మరో 1,00,000 అందుతున్నాయి. ఎంపీకి భారీగా జీతం, భత్యాలు అందుతాయి. వారి కుటుంబ సభ్యులకు సౌకర్యాలు అందుతాయి. మాజీలు అయ్యాక పింఛన్ తీసుకోవటమే దారుణమంటే మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే హోదాలో 2 పింఛన్లు తీసుకోవటం ఇంకా దారుణం. కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన వారికి 30,000 పెన్షన్ అవసరమా? ఉద్యోగులకు లేని వెసులుబాటు ప్రజాప్రతినిధులకెందుకు? అసలు ఒకే వ్యక్తికి 2 పెన్షన్లు ఇవ్వకూడదనే చట్టాన్ని ఎందుకు చేయటం లేదు? పారిశ్రామికవేత్తలు, 100 కోట్ల ఆస్తిపరులు కూడా మాజీ ప్రజాప్రతినిధులం అంటూ పెన్షన్ తీసుకుంటే ఎలా? మన దేశ సంపదను తినేసేది ఎవరు? ప్రజలా, పాలకులా అనేది తేల్చాలి.
ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి మనతో జోలకంటి రంగారెడ్డి గారు సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు వారు ఉన్నారు. అలాగే గౌరీశంకర్ గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టు వారు ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే తులా ఆంజనేయులు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా జోలకంటి గారు మీ దగ్గరికి వస్తాను. మీరు విన్నారు, ఇప్పుడు మన దేశంలో అట్ ప్రజెంట్ చట్టసభల్లో ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ లోక్సభ రాజ్యసభ సభ్యులు 5,337 మంది ఉంటారు అట్ ఎనీ గివెన్ టైం. ఒక్కసారి సీట్లో కూర్చున్నప్పుడు వీళ్ళ యావరేజ్ వయసు చూస్తే సార్ మనం ఎమ్మెల్యేలకైతే 54 నుంచి 55 ఏళ్ళు ఉంటుంది. ఎంపీకి కూడా ఒక సంవత్సరం ఎక్కువ 56 యావరేజ్ ఏజ్ ఉంది, 56, 57. కనీసం ఒక్కసారి ఒక టర్మ్ చేసిన ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు జీవించుంటారు అనుకుంటే దీనికి 6-7 రెట్లు రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సిట్టింగ్ ఒక 30,000 మంది పైగా ఉంటారు. ఈ డబ్బులు మనం లెక్కేస్తే సార్ కనీసం సంవత్సరానికి 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి ఉత్త పెన్షన్ లెక్కేస్తే. ఏది యావరేజ్గా 30,000 లెక్కేస్తే. కానీ 30,000 కాదు, మనం చూస్తే చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణలో 50,000 ఉంది. 5 ఏళ్ళు కాకుండా అదనంగా ఇంకొక సంవత్సరం కనుక చేస్తే అట్లా ప్రతి సంవత్సరానికి 2,000 చొప్పున పెంచుకుంటూ 70,000 దాకా. ఎంపీలకైతే ప్రతి నెలకి 2,500 ఎక్స్ట్రా పెంచుకుంటూ పోతారు. 5 ఏళ్ళలో చేస్తే 31,000, 6వ సంవత్సరం చేస్తుంటే ఒక్కసారిగా 6 ఏళ్ళు పని చేస్తుంటే వాళ్ళకి 61,000 పెన్షన్ వస్తుంది. 7 ఏళ్ళు పని చేస్తుంటే 90,000 అట్లా ఉన్నాయి. ఇవి కాక చాలా రకాల ఇతర బెనిఫిట్స్, హెల్త్ కానీ ట్రావెల్, జీవితాంతం 2 టైర్ ఏసీలో ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా చేస్తే విత్ ఒక అసిస్టెంట్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు, ఇద్దరికి సెకండ్ ఏసీ ఫ్రీ. ఇవన్నీ మనకు తెలుసు. సరే, ఒక్క పెన్షన్ కాకుండా 2 పెన్షన్లు సార్, ఎంపీగా చేసినా ఎమ్మెల్యేగా చేసినా అది ఇది 2 వస్తూ ఉన్నాయి. ఎవరు మనకు తెలుగు రాష్ట్రాలు కూడా చాలామంది ఉన్నారు, మనం పేర్లు తీసుకోవటం బాగుండదు కానీ ప్రజలు కొంచెం, ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఉద్యోగులది పెద్ద గొడవ నడుస్తూ ఉంది. ఓల్డ్ పెన్షన్ ఎత్తేయాలి, కాంప్లిమెంటరీ పెన్షన్ స్కీము, లేదంటే రకరకాల పేర్లతో వస్తూ ఉన్నాయి. ఏంటి దీని మీద మీ జీతాలు మీరే పెంచుకునే అవకాశం దేశంలో ఎవరికి ఉండదు, వాళ్ళ జీతాలు వాళ్ళు పెంచుకునే చట్టసభ సభ్యులకి తప్ప. ఎలా అర్థం చేసుకోవాలి జోలకంటి గారు? ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా శాసనసభ్యులు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, ప్రజల ద్వారా ఎన్నుకోబడి చట్టసభలకు పోవటం అనేది జరుగుతుంది. ప్రజలకు అంకిత భావంతో, సేవా దృక్పథంతో పనిచేయాలనే ఉద్దేశంతో రావాలి, వచ్చి పనిచేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అట్లా లేదు. తర్వాత మా పార్టీలో ఈ పెన్షన్ల విషయంలో మా పార్టీ కూడా నిర్ణయం చేసింది. ఇటు పార్లమెంటుకు ఒకసారి ఎన్నికై, అసెంబ్లీకి ఎన్నికై 2 రకాల పెన్షన్ అనేది తీసుకోవద్దు, ఏదో ఒక పెన్షన్ తీసుకోవాలనేది నిర్ణయం చేయటం అనేది అద్భుతం సార్, అద్భుతం. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ పెన్షన్ కూడా పార్టీలో పనిచేసినంత కాలం చాలా మంది ఎమ్మెల్యేస్, పార్లమెంట్ సభ్యులు, మాజీలు అయిన తర్వాత అందరూ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు. మాకు వచ్చే పెన్షన్ డబ్బులు పార్టీకి జమ చేస్తాం. పార్టీ ఏంటంటే మాకు రోజువారీగా అయ్యే ఖర్చులు కానివ్వండి అలాంటివి ఉంటే లెక్క కట్టిస్తారు. కొంతమంది అయితే మాకు ఆర్థిక స్తోమత ఉంది, అవసరం లేదని చెప్పి కంప్లీట్ ఇస్తారు. మాకు పెన్షన్ డబ్బులే అవసరం లేదు, శాలరీస్ కూడా ఇచ్చేవాళ్ళు. పూర్తిగా ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు మా పార్టీలో కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పుడు మొత్తం శాలరీస్ అన్ని కూడా గవర్నమెంట్ అన్ని కూడా పార్టీకే ఇచ్చేవాళ్ళు. తర్వాత ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, దీని మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు మాత్రం ఆ ఖర్చులు అవన్నీ కూడా చూసి లెక్క కట్టి ఇచ్చేవాళ్ళు. ఇప్పటికి కూడా అదే సిస్టమ్. తర్వాత ఎమ్మెల్యేస్ ప్రత్యేకంగా హైదరాబాద్ లో, మన స్టేట్ లో, వేరే రాష్ట్రాలు కూడా ఇచ్చింది అనుకుంటా, విలువైనటువంటి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. నేను 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు 2 సార్లు అవకాశం వచ్చింది. మా పార్టీ మాత్రమే నిర్ణయం చేసింది, ఏ పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యేస్ మనం గవర్నమెంట్ ఇచ్చే ఇళ్ల స్థలాలు హైదరాబాద్ లో తీసుకోకూడదు. ఎందుకంటే మనం ప్రజల తరఫున వచ్చాము, ప్రజలకు ఇళ్ల స్థలాలు కావాలి, ఇల్లు కావాలని పోట్లాడాలి. వచ్చిన బ్యాచ్ కల్లా ఎమ్మెల్యేస్ అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చుకుంటూ పోతే హైదరాబాద్ లో స్థలాలు కూడా మిగిలవు అని మా పార్టీలో నిర్ణయం చేస్తే మేము ఎవరైనా తీసుకోవాలి. అన్ని పార్టీల వాళ్ళు తీసుకున్నారు, కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది 5, 6, 7, 8 కోట్లకు కూడా అమ్ముకోవడం అనేది జరిగింది. వాళ్ళ పార్టీల యొక్క పాలసీ అనేది ఎట్లా ఉందో మనం చూస్తా ఉన్నాం. ఏదన్నా కూడా ప్రజాధనం, ప్రజాప్రతినిధులు ప్రజల కొరకు పనిచేసే వాళ్ళు నిజాయితీగా, బాధ్యతగా, ఒక సేవకులుగా పనిచేయాలి. ప్రజాధనం ఇష్టం వచ్చినట్టుగా మనం
చట్టసభల్లో ఉన్నాం కాబట్టి మనకు అనుకూలమైన చట్టాలు చేసుకొని తర్వాత మిగతా ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళకు శాలరీస్ చేయకుండా, పెన్షన్ లేకుండా, వైద్యం అందించకుండా, విద్య ఇవ్వకుండా మనం మాత్రం అన్ని తీసుకుందామని చెప్పానంటే అది మన అధికార దునియా తప్ప మరొకటి కాదు. అది సరైన పద్ధతి కాదు. అది 2 రకాల పెన్షన్ తీసుకోవడం సరైనది కాదు. తర్వాత ఏంటంటే తమ ఇష్టం వచ్చినట్టు కూడా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రభుత్వాలు వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. అది ప్రజాధనం, అది ప్రజాధనం ఏమాత్రం వినియోగం చేయకూడదు. మళ్ళీ వస్తాను సార్ దగ్గరికి. ప్రైమ్ మినిస్టర్ గారు మొన్న ఇక్కడికి వచ్చి హైదరాబాద్ లో ప్రజలకు బోధనలు చేశాడు. ముందు ఆయన విదేశీ టూర్లు తగ్గించుకోవాలి. ఇప్పుడు మన దేశ చరిత్రలో ప్రధానమంత్రులు ఎంతో మంది వచ్చారు కదా, ఏ ప్రధానమంత్రి కూడా ఇన్నిసార్లు విదేశీ టూర్లు చేసి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు అనేది ఖర్చు చేయలేదు. ఇది ఇంకొక దాదాపు 10,000 కోట్లు ప్రకటనల మీద ఖర్చు పెట్టినట్టు ఒక వార్త కూడా వచ్చింది సార్. ఈ 10 ప్రకటనల మీద కానివ్వండి, విదేశీ టూర్లు కానివ్వండి, ఆయన వేసుకునే కోటు కానివ్వండి, డ్రెస్సులు కానివ్వండి. తర్వాత ఏంటంటే ఎన్నికల ముందు 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు ఎన్ని సభలు పెట్టారు, తర్వాత ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, అమిత్ షా 15 రోజుల్లో ఏమో బెంగాల్లో ఉన్నారు, అనేక రాష్ట్రాలు. ఆ డబ్బంతా ఎవరిది చెప్పండి. అంతే సార్, దానికి వద్దాం సార్ మనం. అంటే దీనికి కన్ఫర్మ్ అవుదాం. మీరు అన్నట్టు పార్టీలు ఇష్టారీతి ఖర్చు పెడుతున్నాయి, కానీ ప్రధానంగా చట్టసభలకు ఎన్నికైన వాళ్ళు వీటి గురించే మనం మాట్లాడుతున్నాం. మళ్ళీ వస్తాను జోలకంటి గారు. అవును, చట్టసభలకు ఎన్నికైన వాళ్ళే కదా ప్రైమ్ మినిస్టర్ గారు, కేంద్ర మంత్రులు కానీ. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అధికారం దుర్వినియోగం చేసుకుంటూ హెలికాప్టర్లు, విమానాలు వాడుకొని, తర్వాత కార్లు వాడుకొని, ఇదంతా ప్రజాధనమే కదా. ఎన్నికలు అయిపోగానే నీతి బోధనలు చేస్తా ఉన్నారు. సరే, అది ముందు వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి. ముందు మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటే అర్థం అవుతుంది. ముందు వాళ్ళు కంట్రోల్ చేస్తే మిగతా వాళ్ళు కంట్రోల్ చేయడానికి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. ఓకే ఓకే గౌరీశంకర్ గారు, మీరు చాలా కాలం అసెంబ్లీ ఇవన్నీ కవర్ చేస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు అసలు 30-40 కోట్లు ఖర్చు పెట్టింది ఎమ్మెల్యే కాదన్నో, 100 కోట్లు ఎంపీకి అని చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకేమో మనకి చాలా చోట్ల ఒక ఇంట్లో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటే బోల్డ్ అన్ని కండిషన్స్ ఇద్దరిలో ఒకళ్ళకే ఇస్తారు, ఇద్దరికి ఇచ్చేది చాలా తక్కువ. ఆ ఇద్దరిలో ఒకళ్ళకి కూడా వాళ్ళు బీపీఎల్లో ఉండాలి, వేరే ఏమీ ఇతర పద్ధతుల్లో పెన్షన్ వాళ్ళకి రాకూడదని బోల్డ్ అన్ని చెక్ చేసి ఇద్దరిలో ఒకళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ డైరెక్ట్గా 2 పెన్షన్లు తీసుకున్న వాళ్ళు కనీసం ఈ మాజీల్లో 10% మంది ఉంటారు సార్. ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఇంకోసారి రాజ్యసభకి, ఇట్లా రకరకాలు. కనీసం 10% అనుకున్నా కూడా 100ల్లో దేశవ్యాప్తంగా చూస్తే వాళ్ళు కూడా వేలల్లోనే ఉంటారు. సో వీళ్ళకి 2 పెన్షన్లు, ఈ ఇందాక మనం చెప్పుకున్న బెనిఫిట్స్, సాధారణ ప్రజలకేమో 200 సార్. మనకి హైయెస్ట్ ఏపీలోనే 4,000 పెన్షన్. చాలా రాష్ట్రాలు ఇంకా 200-500 ఉంది ఓల్డ్ ఏజ్ పెన్షన్, ఏది పూట గడవని వాళ్ళకి. ఇప్పుడు నిజంగా జోలకంటి గారు చెప్తే సమాజంలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. వామపక్ష పార్టీలు, ముఖ్యంగా సిపిఎం లాంటి పార్టీలు, వాళ్ళు రెండోది తీసుకోవద్దు, ఇళ్ల స్థలం కోట్ల రూపాయలు ఖరీదు చేసి ఇళ్ల స్థలాలు కూడా వదులుకున్న పార్టీ గుమ్మడి నరసింహ లాంటి వాళ్ళు అనేక మందిని మనం చూసాం. అత్యంత ఇవాళ మిగతా పార్టీలు ఎక్కడ అలాంటి నాయకత్వం ఈ జనరేషన్లో అయితే లేదు. వీళ్ళకి ఒకటి కాక 2 పెన్షన్లు అవసరమా? ప్రజల్లో ఇప్పుడే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నప్పుడే మా స్టూడియోలో కెమెరామెన్ అడుగుతున్నాడు, సార్ 2 పెన్షన్లు ఇస్తారా సార్, వాళ్ళకి ఎట్లా ఇస్తారు సార్ అంటే. చాలామందికి ఇది తెలీదు, తెలిసిన వాళ్ళకి ఆశ్చర్యం, ఒక రకమైన కసి వస్తున్నాయి. ఏం చెప్తారు? ఇది చాలా రోజులు నడుస్తా ఉంది సార్. ఐ డోంట్ నో వెదర్ కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చింది. అవును, చిరంజీవి గారి పేరు బయటకు వచ్చింది, టీజీ వెంకటేష్ గారి పేరు బయటకు వచ్చింది, చాలా మంది ఉన్నాయి. మన నాదెండ్ల భాస్కర్ చెప్తున్నాను, ఇంక దాచిపెట్టి అశోక్ గజపతిరాజు గారి పేరు వచ్చింది, అట్లా చాలా మంది వచ్చారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు డబుల్ పెన్షన్ తీసుకుంటా ఉన్నారు, అంటే ఎంపీ ఎమ్మెల్యే గారు చేసినప్పుడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఎ లా టు ప్రివెంట్ దిస్. దీన్ని ఆపడానికి లా ఇప్పటివరకు లేదు. మన వాళ్ళు ఎవరో కోర్టుకు వెళ్ళారు సమ్ టైమ్ బ్యాక్. కోర్టుకు వెళ్తే కోర్టుకు జడ్జ్మెంట్, కోర్టు ఏమంది వాళ్ళ డైరెక్షన్స్, వాళ్ళు అన్నారు ఇది పర్వ్యూ అంతా లెజిస్లేటివ్ పర్వ్యూలో వస్తుంది, వాళ్ళ గురించి వాళ్ళ పెన్షన్ గురించి మేము డిసైడ్ చేయం, మీరే డిసైడ్ చేసుకోండి. మనకి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి గారే పిల్లేశారు సార్, దీని మీద మీకు గుర్తుంటుంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి గారే కేసు వేశారు. అయితే
కోర్ట్ మళ్ళీ సెండ్ బ్యాక్ టు లెజిస్లేచర్, లెట్ లెజిస్లేచర్ టేక్ ఎ డిసిషన్. వాళ్ళు మా పర్సన్ లేదు అని వాళ్ళు కోర్ట్ నుంచి ఇచ్చేసారు. టేక్ ఎ డిసిషన్. పెన్షన్ ఇప్పుడు మనకు ఒక కాలంలో ఎమ్మెల్యేస్ చాలా పేదవాళ్ళు ఉండేది, చాలా మంది చూసాం మనం. మనకు వాళ్ళు దేవర్ వెరీ సింపుల్ అండ్ పర్టికులర్లీ లెఫ్ట్ పార్టీస్ నుంచి రాఘవ రెడ్డి గారు కానీ ఇంకా మనం చాలా మంది ఎమ్మెల్యేస్ నుంచి చూస్తా ఉంటాం. దేవర్ ఆల్ జూలకంఠ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం కదా, దేర్ ఆల్ మోడెస్ట్ ఉంది. కానీ ఇప్పుడు ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. ఇవన్నీ ఇప్పుడు లెఫ్ట్ రైట్ సెంటర్ అన్నట్టు అందరు చాలా మంది డబ్బులు సంపాదించుకున్నారు, డబ్బుల్లో ఉన్నారు, అండ్ డబ్బుల గురించే మనకు పాలిటిక్స్ దిగుతున్నారు. ఇట్స్ ఓపెన్ సీక్రెట్, పెద్ద దాచి పెట్టలేదు. మనకు లాస్ట్ ఎలక్షన్స్ లో మనకు ఒక రిపోర్ట్ వచ్చిండే, అసలు ఎవరు ఆస్తులు ఎంత మంది ఉన్నారు. ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేస్ ఉంటే 6 మంది ఎమ్మెల్యేస్ కి 100 కోట్ల ఆస్తులు. 100 కోట్లు అఫీషియల్ గా డిక్లేర్ చేసింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎలక్షన్ లో డిక్లేర్ అఫీషియల్ అఫిడవిట్ ఇచ్చినాయి. అది దాంట్లో 5 మంది కాంగ్రెస్, 1 టీఆర్ఎస్. 16 మంది ఎమ్మెల్యేస్ కి 50 కోట్ల నుంచి 100 కోట్ల దాకా ఉంది. జి వినోద్ గారు, మన జి వెంకటస్వామి వాళ్ళ అబ్బాయి, తను 197 కోట్లు డిక్లేర్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు 458 కోట్లు డిక్లేర్ చేశారు. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి 434 కోట్లు. పి సుదర్శన్ రెడ్డి గారు 102 కోట్లు. ఇంకా మెదక్ ఎంపీ ప్రభాకర్ తను 100 కోట్లు. మన బండారెడ్డి గారు, మన కాలేజెస్ మల్లారెడ్డి గారు, ఆయన దగ్గర ఆయన కూడా 95 కోట్లు డిక్లేర్ చేశారు. అలా చాలా మంది. లోయెస్ట్ కొంతమంది ఎస్సీ వెడ్మా బుజ్జు అని ఎస్సీ ఖానాపూర్ లో ఉన్నట్టు తను 24 లక్షలు డిక్లేర్ చేశారు. బాలునాయక్ దేవరకొండ 28 డిక్లేర్ చేశారు. ఆదినారాయణ గారు మా అశ్వరావుపేట 56 లక్షలు డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఫ్యాక్చువల్ డిక్లేర్ చేసింది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు దేవుడికి తెలియదు. డిక్లేర్ 100 కోట్ల ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి పెన్షన్ అవసరమా అంటే ఏంటంటే, ప్రైవేట్ చాట్ లో నేను ఒక ఎమ్మెల్యే తోటి మాట్లాడాను. ఏమిటన్నా ఒకసారి మేము కూడా కష్టపడి దినమంతా ప్రజల్లో ఉంటాం, మాకు గ్యారంటీ, మాకు వేరే ఏముంది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏముంది, మాకు పెన్షన్ శాలరీయే కదా. ఒక టర్మ్ గెలిచినాం, ఇంకో టర్మ్ గెలకపోతే మనం రోడ్ మీదకి వస్తాం కదా. ఆ వచ్చిన అమౌంట్ కూడా కొంచెం ఏదో మన ఇద్దరు స్టాఫ్ కి అటెండర్లని దాంట్లో పనికిస్తాను ఒక ఆర్గ్యుమెంట్. అదొక ఆర్గ్యుమెంట్. ఈ డిస్కషన్ వచ్చినప్పుడు నేను కూడా ఒకసారి మాట్లాడాను. అలాగే ఇప్పుడు మనకు పంజాబ్ లో ఒకటి చేశారు. పంజాబ్ గవర్నమెంట్ హ్యాస్ కమ్ అవుట్ విత్ 1 person 1 pension అని ఒకటి రూల్ తెచ్చారు వాళ్ళు. పంజాబ్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. మనకు మనమే చూడండి, అంటే పంజాబ్ లో ఎమ్మెల్యేగా అంటే ఎంపీగా వాళ్ళకి గతంలో ఎంపీగా చేసి పెన్షన్ వస్తుంటే ఎవరే కానీ ఎనీ పెన్షన్ కానీ 1 person only 1 pension అని ఒక రూల్ తెచ్చారు వాళ్ళు. అండ్ దట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. ఇప్పుడు మనకు వచ్చిన పెన్షన్ తో అంటే నిజాయితీగా వాళ్ళు డిసైడ్ చేసుకోలేదు. ఏ పెన్షన్ ఎక్కువ ఉంటుందో అది పెట్టుకొని తక్కువ అంతే కదా. సపోజ్ మనకి స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ ఎక్కువ ఉంది, ఎమ్మెల్యేకి పెన్షన్ ఎక్కువ వస్తుంది అనుకోండి, అది తీసుకోవచ్చు. లేదు ఎంపీలు ఎక్కువ వస్తుంది అది తీసుకోవచ్చు. ఆల్రెడీ పేర్లు వచ్చాయి, కానీ పేర్లు వచ్చాక కూడా వాళ్ళు ఐ డోంట్ నో వెదర్ వాళ్ళు మేము విత్డ్రా చేసుకున్నాము పెన్షన్ అని మాత్రం స్టేట్మెంట్ ఎక్కడి నుంచి చదవలేదు. కాబట్టి ఐ థింక్ ఉంటుంది, కొంతమందికి ఎంత డబ్బులు ఉన్నా కూడా వాళ్ళు అదే పోదు కదా. కానీ ఐ థింక్ ఇట్ ఈస్ బట్ జస్టిఫైడ్. ఏంటంటే మెజారిటీ ఆఫ్ పాపులేషన్ కి పెన్షన్ లేదు, సోషల్ సెక్యూరిటీ లేదు. ఇప్పుడు నేనే ఉన్నానంటే, నేను జర్నలిస్ట్ ఒక 40 ఏళ్ళు పనిచేశాను. రెప్యూటెడ్ పేపర్ అనే పనిచేశాను, డెక్కన్ క్రానికల్. మంచి శాలరీ ఇచ్చారు, కానీ నాకు పెన్షన్ ఎంత వస్తుంది తెలుసా అంటే, నేను ఈపీఎఫ్ లో నేను పెట్టుకుంటే నాకు హార్డ్లీ ఐ గెట్ 2000 రూపీస్ పెన్షన్ వస్తుంది ఎవ్రీ మంత్ ఈపీఎఫ్ లో. నేను ఆ పెన్షన్ ఆఫ్ చేశాను, 2400 ఆఫ్ చేశాను. కాబట్టి ఐ థింక్ ఆ డబ్బులు పెట్టి కొంచెం డబ్బులు ఇవ్వకుండా డబ్బులు పెట్టుకుంటారేమో వాళ్ళు. అది పెట్టి నాకు ప్రతి నెల 2000 ఎగ్జాక్ట్లీ వన్ డే బిఫోర్ ఫస్ట్ కి 1 day బిఫోర్ 31st 30th నాడు నాకు 2400 రూపాయలు పెన్షన్ చెప్పండి. 2400 ఏం బతుకుతాం మనం? ఇట్ ఇస్ పాసిబుల్ అన్లెస్ అంటిల్ వి హావ్ సమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇలాగ నాలాగా మీలాగా వేల మంది ఉన్నారు. కాబట్టి మన దగ్గర సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ లేదు. మనకి వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్నట్టు మంచి మెడికేర్ కానీ, మనం హాస్పిటల్ కి ఫెసిలిటీస్ కానీ,
ఇతర ఫెసిలిటీస్ లేవు, మనకి సోషల్ సెక్యూరిటీ అసలు లేనే లేదు అవును. మనకి. రేపొద్దున మన దిక్కు పేరుకేమో మనకు జర్నలిస్టు హై లెవెల్ అనే ఒక వైట్ కాలర్ ఇది ఉంది, పేరు ఉంది మనకు. కానీ మనకి ఏముంటుంది రేపొద్దున ఏమైనా మూలక పడ్డామంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా మనకి జర్నలిస్ట్ కాబట్టి మనకి రాదు, వైట్ కార్డు ఉండాలి అంటారు. మనం వైట్ కార్డు తీసుకోలేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు, పర్టికులర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బందికరం ఉంది. ఐ థింక్ గవర్నమెంట్ ఎన్ని గవర్నమెంట్, ప్రతి గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ అయినా కూడా ఇప్పటికీ ఒక సోషల్ సెక్యూరిటీ లేకుండా పోయిన ఒక ఇండివిజువల్ ఒక మంచి మెడికల్ ఫెసిలిటీ కానీ, మంచి స్కూల్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ పిల్లలకు లేదు. ఇప్పుడు స్కూల్లో అడ్మిషన్ అంటే ₹1,00,000 కావాలి సంవత్సరం. సో దిస్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్ మనకు స్టేట్ గవర్నమెంట్ చేయాల్సింది. ఇప్పుడు ఈ పెన్షన్ అంటే దే షుడ్ ఆప్ట్, వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు ఆప్ట్ చేసుకోవాలి. మాకు ఏదైనా ఒకటి ఏది ఎక్కువ వస్తుంది, సరే ఎమ్మెల్యే చేశాను, ఎంపీ చేశాను అంటే వాళ్ళు డిసైడ్ చేసుకుని ఆప్ట్ చేసుకోవాలి. కానీ ఐ డోంట్ నో, నేను ఇప్పటిదాకా వినలేదు ఎవరు ఆప్ట్ నేను విత్డ్రా చేసుకుంటున్నాను స్టేట్మెంట్ వచ్చింది మాత్రం ఇప్పటిదాకా. మీరు చెప్పింది కాదు సార్, మీరు చెప్పిందే రీజను. వాడికి 100 కోట్లు ఉన్నా ఈ వచ్చే ₹1,00,000 50,000 ఏదో డ్రైవర్ జీతానికి వస్తాయి కదా, ఉట్టిగా వదలటం ఎందుకు, మనం 100 కోట్లు ఖర్చు పెట్టి ఆలోచన. ఎగ్జాక్ట్లీ నేను స్పెసిఫిక్ అదే అడిగాను ఒకరికి. ఒక ఇదంటే ఏముందన్నా దాంట్లో కూడా ఏమంటే ఒక అటెండ్ క్లర్క్ పోస్ట్ చేస్తుంది, నాకు డ్రైవర్ ఖర్చు పోతుంది కదా. డ్రైవర్ అంటే కూడా ఇవాళ 25,000 అవుతుంది. 100 కోట్ల కూడా మన దగ్గర భేద పలుకులే పలుకుతారు సార్, అది తమాషా. దాన్ని ఏం ఆర్గ్యుమెంట్ చేస్తాం మనం, ఏమని. ఇంకోటి ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే 2024 లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. జర్నలిస్ట్ లకు కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కి కానీ ఇండ్ల స్థలాలు అవుట్ ఆఫ్ టర్న్ ఇవ్వద్దు అని ఒక జడ్జ్మెంట్ వచ్చేది. అపీల్ కూడా వెళ్తే కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది, నథింగ్ డూయింగ్, వి షుడ్ నాట్ గివ్ ఇట్ అని. ఇప్పుడు ఇంతకు ముందు జులకంటి గారు చెప్పినట్టు ఎమ్మెల్యే కాలనీలో ఇప్పుడు మోర్ దెన్ 50% ఆఫ్ ద ఎమ్మెల్యేస్ అమ్ముకున్నారు, అంతా ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు అక్కడ. దాంతో చాలా లీగల్ కాంప్లికేషన్స్ అవుతా ఉంది వాళ్ళకు. ఎందుకంటే ఇది స్పెషలైజ్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్. ఈవెన్ జర్నలిస్ట్ కాలనీ కూడా అదే సేమ్ అదే ప్రాబ్లం. మోర్ దెన్ 50% అమ్ముకున్నారు ప్లాట్లు. కాబట్టి అది చాలా లీగల్ కాంప్లికేషన్ డెవలప్ అవుతుంది. హైదరాబాద్ లో ఎవరికైనా ఇళ్ల స్థలాలంటే చిన్న విషయం కాదు కదా సార్. గజం ₹1,00,000 ఉన్న దగ్గర కనీసం ₹1,00,000 గచ్చిబౌలి ఒక ప్లాట్ అంటే కూడా 4 కోట్లు అవుతుంది. ఇక్కడ ఒక ఫ్లాట్ కొనాలంటే 1.5 కోటి లేని ఫ్లాట్ రావటం లేదు. కాబట్టి ఐ థింక్ దట్ ఇస్ టోటలీ మిస్ మ్యాచ్ బిట్వీన్ మన పబ్లిక్ నీడ్స్ కి కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టేది కానీ, గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ కానీ చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఎక్కడో ఇప్పుడు ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు కనీసం వాళ్ళైనా కూడా మంచి రిటర్న్ కూడా ఆ డబ్బు 30,000 నెలకి ఎవరికైనా అంటే ఒక ఫ్యామిలీకి అయితే డెవలప్ అయ్యి ఇచ్చేవచ్చు కదా. చాలా కుటుంబాలు సార్ 10,000-15,000తో నెలంతా గడిపే కుటుంబాలు ఉన్నాయి. 30,000 సింపుల్ థింగ్ సార్. ఇప్పుడు మన దగ్గర డొమెస్టిక్ హెల్త్ సార్, మన దగ్గర పంటలో పని మంచిగా ఉంటుంది. ఎంత ఇస్తే మనం 5,000 6,000 4-5 నెలల్లో పని చేస్తే కూడా 30,000 రావు వాళ్ళకి, 20,000 రావు. 5-6 మందికి బెనిఫిట్ అయితే అవుతుంది కదా. కనీసం అది ఆలోచన చేసుకుని అయినా మనస్ఫూర్తిగా వాళ్ళు కొంచెం ఏదైనా ఒకటి మళ్ళీ ఒకసారి జోలకంటి గారు, ఇక్కడ మనం కొన్ని తమాషాగా ఉంటాయి. మోడీ గారు గతంలో ఒకసారి గ్యాస్ సబ్సిడీ మీరు వదిలేసుకోండి ఆర్థికంగా ఉన్నవాళ్ళు అంటే పెద్ద ప్రచారం చేశారు. వాలంటరీగా ఏదో 1 కోటి మంది వదులుకున్నారని చెప్పి ప్రచారం చేశారు. గ్యాస్ ఏదో ₹40 200 ఎంతో ఉంటుంది సబ్సిడీ, అది వదులుకున్నారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు మరొకళ్ళు ఎవరు స్వచ్ఛందంగా మీరు వదులుకుంటే చాలు అంటే వదులుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు అందరికీ గ్యాస్ సబ్సిడీ తీసేస్తామని కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అన్నీ లింక్ చేశారు, పాన్ కార్డులు, వాళ్ళ గ్యాస్లు, ఫోన్ నెంబర్లు, ఆధార్లు అన్నీ లింక్ అయ్యండి. ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో డేటా వచ్చేస్తుంది. నెలకు ఒక సంవత్సరానికి ఒక 7 లక్షలు 10 లక్షల ఆదాయం ఉన్నాడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎంతో కొంత కడుతుంటారు, వాళ్ళ గ్యాస్ సబ్సిడీ ఎత్తేస్తారు. ఇది చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఎత్తేసారు. సో ఇది చేస్తున్నప్పుడు ఎందుకు మనకు కనపడుతూనే ఉంటుంది. వారే చెప్పారు ఇందాక, ఒక మన తెలుగు రాష్ట్రాల్లోనే డజన్ల కొద్ది ఉన్నారు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు. పాపం వాళ్ళకి ఎవ్వరికి కూడా ఈ డబ్బులు పెద్ద డబ్బుల కిందే లెక్క కాదు. మనం మాట్లాడుకున్న పేర్లు ఇవి కూడా జాతీయ స్థాయిలో ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. సరే ఒక్కొక్కళ్ళు 6-7 సార్లు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారు, అది వేరే.
కానీ ఎంపీగా కొంతకాలం అక్కడ కేంద్ర మంత్రిగా, ఇక్కడ ఎమ్మెల్యేగా, ఇక్కడ మంత్రిగా, రకరకాలు. ఇప్పుడు ఏపీలో సునీల్ చౌదరి గారు ఆయన కేంద్రంలో పార్లమెంటు మంత్రిగా చేశారు, మళ్ళీ ఇప్పుడు ఏపీలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థాయికి ఈ డబ్బులు ఒకళ్ళని కాదు, వివేక్ గారు కావచ్చు, ఎవరైనా మనకి పెద్ద పెద్ద స్టాల్ వాళ్ళు, శ్రీజీ వెంకటేష్ గారు లాంటి వాళ్ళు, అందరూ పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు. వీళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే సినిమా హీరోలు వీళ్ళంతా ఉన్నారు. ప్రభుత్వాలు ఎందుకు పార్లమెంట్ అంటే ప్రజల్లో వాస్తవంగా ఈ డబ్బు పెద్ద లక్షల కోట్ల ప్రభుత్వాలు ఖర్చు పెట్టే డబ్బులో ఇది పెద్ద అమౌంట్ అని కూడా కాదు జోలకంటి గారు. మా అయితే ఒక 1000 కోట్లు 2 పెన్షన్లు అన్నీ కలుపుకుంటే 1000 కోట్లు ఉంటుంది సంవత్సరానికి. కానీ ప్రజల్లో ఒక ఏహ్య భావం కలుగుతూ ఉంది. మాకొక్క పెన్షన్ లేదు, వారు చెప్పారు ఆయన 40 ఏళ్ళు చేస్తే ఆయనకు 2000 పెన్షన్ వస్తుంది, సోషల్ సెక్యూరిటీ లేదు, వైద్యము విద్య భారీగా ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. వీళ్ళకి 100 కోట్లు పెట్టేవాళ్ళు, బెంచ్ కార్లు తిరిగే వాళ్ళకి వీళ్ళకి 2 పెన్షన్లు వస్తాయి, ఒకటి కూడా కాకుండా అన్నది ప్రజల్లో నిజంగా ఒక ఆవేదన, కోపం రగిలిస్తూ ఉంది, రాజకీయాల మీద ద్వేషభావాన్ని పెంచుతూ ఉంది. ఇప్పటికన్నా పార్లమెంట్లు లేదా చట్టసభలు దీన్ని గుర్తిస్తే, ఇందాక వారు చెప్పారు పంజాబ్ లాంటి రాష్ట్రం గుర్తించిన పార్టీలుగా మీలాంటి పార్టీలు నిజంగా అప్రిషియేట్ చేయదగ్గ సార్. పేదరికం నుంచి వచ్చేవాళ్ళు, వామపక్షాల్లో పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారంటారు, నువ్వు అనుకోరు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు వద్దని పార్టీ నిర్ణయం చేయటం, ప్రభుత్వాల కంటే కోర్టుల కంటే ముందు మీరు అందరూ వాటిని ఆచరించడం నిజంగా అద్భుతం. 2 పెన్షన్లు వద్దని ప్రభుత్వాలు ఎందుకు నిర్ణయాలు తీసుకోవట్లేదు అర్థం కావట్లా, ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఎంపీలు కానివ్వండి, చాలా మంది ఎమ్మెల్యేస్ వాళ్ళు ఒక సేవా దృక్పథంతో, తర్వాత ఒక అంకిత భావంతో మనం ప్రజలకు సాయం చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళంతా ఒక వ్యాపార దృక్పథంతో వచ్చి ఎక్కడ 4 పైసలు మిగులుతాయి అని చెప్పి ఆలోచించేటువంటి బాబతు. వాస్తవంగా మీరు చెప్పినట్టుగా వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా ఈ 2 పెన్షన్లు తీసుకోవటం నాకున్న ఆర్థిక స్తోమతలో సరైనది కాదని చెప్పి ఏదో ఒకటి క్యాన్సిల్ చేసుకోవాలి, ఒక పెన్షన్ మాత్రమే తీసుకోవాలి, అవసరమైతే 2 కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ అంత త్యాగం చేసే వాళ్ళు లేరు. వాళ్ళు ప్రతి పైసా కూడా ఏమొస్తుంది, నేను ఎంపీ అయినాక, లేకపోతే ఎమ్మెల్యే అయినాక, లేకపోతే రిటైర్డ్ అయిన తర్వాత ప్రభుత్వ ఖజానా నుంచి నేను ఏం పొందుతున్నానని చెప్పి లెక్కేసుకునే వాళ్ళు. కాబట్టి ప్రభుత్వ ఖజానా నుంచి పరోక్షంగా వీళ్ళే కాంట్రాక్టర్లు, వీళ్ళే బోల్డ్ అన్ని బెనిఫిట్స్ అవన్నీ ఎలాగో అక్రమంగా కొట్టేసే బోల్డ్ కొట్టేసారు, అధికారికంగా కూడా కొట్టేయడం ఎందుకన్నది ప్రశ్న. అదే అందుకని ఏంటంటే గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి, ఏదో ఒక పెన్షన్ మాత్రమే తీసుకోవాలనేది ఒక నిర్ణయం చేస్తే సరిపోతుంది కదా. అవును, ఇప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా ఒక పెన్షన్ తీసుకోవాలి, 2 పెన్షన్లు తీసుకోవడం సరైనది కాదని చెప్పి ఒక నిర్ణయం చేస్తే అయిపోతుంది. ఎప్పుడైనా చట్టసభలో మీరు కూడా ఎమ్మెల్యేకి 3 సార్లు ఉన్నారు, జీతాలు భలే చూసే వాళ్ళకి ఆశ్చర్యంగా నవ్వు వస్తుంది. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఎమ్మెల్యేల జీతాలు దీని నుంచి ఎంతకు పెంచుతున్నామని చెప్పి ప్రకటించుకుంటారు, మీరే జీవో పాస్ చేసుకుంటారు, జీతాలు పెరుగుతాయి. నేను మీరంటే మీరని కాదు, ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడన్నా ఈ చర్చ చట్టసభల్లో వచ్చిందా మీ జ్ఞాపకంలో జోలకంటి గారు? ఈ 2 పెన్షన్లు ఎందుకు, మన జీతాలు మనమే పెంచుకోవటం ఏంటి? ఇప్పుడు మన ఇట్లా ఈ సాలరీస్ పెంచాలి, టీఏలు డిఏలు పెంచాలి, ఇవన్నీ కూడా వచ్చినప్పుడు మేము బెంగాల్, కేరళలో చాలా తక్కువగా ఉన్నాయి లెఫ్ట్ ప్రభుత్వాలు ఇస్తున్న ఎమ్మెల్యేస్, అవన్నీ కూడా చూడండి మీరు. ఇట్లా మనం పెంచుకుంటూ పోతే మనం ఇక్కడికి వచ్చింది మనం పెంచుకోవడానికి కాదు, ప్రజలకు పెరుగుతున్నాయా లేదా ఆలోచించాలి, ప్రజా సమస్యలు ఏంటనేది చూడాలి తప్ప అనేది మేము వ్యతిరేకించాం అప్పుడు. ఇంకా గమ్మత్ ఏంటంటే రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఎమ్మెల్యేస్ గాని ఎంపీలు గాని సంఘాలు పెట్టుకున్నారు. రిటైర్డ్ సంఘాలు పెట్టుకుని వాళ్ళు కమిటీ ఏర్పాటు చేసుకొని తర్వాత గవర్నమెంట్ దగ్గర పోయి మాకు ఇది కావాలి అది కావాలి ఇంకా పెంచాలని చెప్పేసి కూడా రిప్రజెంట్ ఇది కూడా ఫస్ట్ టైం రిటైర్ ఎమ్మెల్యేల సంఘం వాళ్ళ సంక్షేమ సంఘం పేరు ఇదే ఫస్ట్ టైం వింటున్నాను సార్, నేను కూడా వెళ్ళలేదు. అయ్యో ఎప్పటి నుంచో ఉన్నది సమావేశాలకు పిలిస్తే మేము వెళ్ళాము. మనం ఇదేంటంటే అర్థం ఏంటి అని చెప్పి మేము సమావేశాలకు కూడా రానని చెప్పాము, ఆ సమావేశాల్లో మేము లేము, దాన్ని కూడా మేము వ్యతిరేకించడం జరిగింది. కానీ స్టిల్ ఇప్పటికి కూడా సంఘం ఉంది, సంఘం ఉన్నది, అప్పుడప్పుడు కలుస్తున్నారు, కొన్ని డిమాండ్స్ అవన్నీ కూడా పెడుతున్నారు. తర్వాత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి వాళ్ళకి కలిసి మాకు ఇది కావాలి అది కావాలని చెప్పి అడుగుతున్నారు, కొన్ని ఇస్తున్నారు, కొన్ని ఇవ్వట్లేదు, అది జరుగుతుంది. అది అవసరం లేదు, అది వాస్తవం కూడా ఎవరికి వాళ్ళు
పరిశీలించుకోవాలి, పార్టీల పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎక్కడ ఇప్పుడు కార్పొరేట్ రాజకీయాలు వచ్చాయి. అవును. కార్పొరేట్ నాయకులంతా కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యిండ్రు. వాళ్ళు వచ్చిందే మొత్తం కూడా ఎక్కడి నుంచి ఏమొస్తుంది అని చెప్పి ఆలోచించడానికి వచ్చారు తప్ప ఏదో త్యాగం చేద్దాం, సేవ చేద్దాం, నిజాయితీగా పనిచేద్దాం అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఎక్కడుండ్రు 1-2% కూడా ఇవాళ కనిపించినటువంటి పరిస్థితి వస్తుంది. తర్వాత ఏంటంటే ఆ రకంగా పనిచేసే వాళ్ళకేమో ప్రజలు గుర్తించి ఓట్లేసే పరిస్థితి లేదు. తాత్కాలికంగా ఏంటంటే వాళ్ళు పెట్టేటువంటి భ్రమలకు కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఇచ్చే డబ్బు కానివ్వండి, మాటలు కానివ్వండి, మభ్య పెట్టడం కానివ్వండి, వాటికి ఆకర్షితులై టెంపరవరీగా వాళ్ళు మోసపోతున్నారు. ఇది జరుగుతున్నది. కాబట్టి ఏంటంటే దీనికి ప్రజల్లో మార్పు రావాలి, ప్రజలు ప్రశ్నించే పరిస్థితి కూడా రావాలి. ఇప్పుడు మీరు పెన్షన్ అన్నారు కదా, పెన్షన్ విషయంలో ఇంకొకటి శ్రీనివాస్ గారు వాస్తవంగా చెప్పండి. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రజలు కొంతమంది ఉద్యోగస్తులుగా, కొంతమంది ప్రజాప్రతినిధులుగా, వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. ఉద్యోగం చేసి గవర్నమెంట్ చట్టసభలకు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అదే అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తుంది ఎవరండి? చేతి వృత్తిదారులు, వ్యవసాయ కూలీలు, రైతులు, పేదవాళ్ళే కదా. వాళ్ళు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏ రకమైన మన ఉద్యోగులము రిటైర్డ్ అయిన తర్వాత కొంతమందికి రావట్లేదు, కొన్ని సెక్షన్ లో పనిచేసే వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా బాగానే వస్తా ఉంది. కానీ వీడు కూలి పని చేశాడు. కూలి పని చేయకపోతే నీకు వ్యవస్థ నడవదు కదా. వ్యవసాయ కూలి పని చేశాడు, వ్యవసాయ రంగంలో వాడు ఆ పని చేయకపోతే పంటలు పండవు కదా. ప్రతి మనిషి కూడా సమాజంలో ఏదో రకంగా శ్రమిస్తున్నాడు, శ్రమించి కష్టపడుతున్నాడు, రోడ్డు వేస్తున్నాడు, బిల్డింగ్ కడుతున్నాడు, ప్రాజెక్టులు కడతా ఉన్నాడు. ప్రతి మనిషి కూడా శ్రమ చేస్తున్నాడు. వానికి వాస్తవం కూడా ప్రతిరోజు కూలీనాలకి చేసుకొని కూలి మీద ఆధారపడి బతా ఉన్నారు. వాడు ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఎట్లా బతకాలి? మనం చదువుకున్న వాళ్ళం, తెలివైన వాళ్ళం కాబట్టి ప్రభుత్వ ఖజానా మొత్తం గాజేస్తున్నాం. వాడు ఉన్నన్ని రోజులు కూలీనాలు చేసి కష్టపడి ఆ రకంగా చాలని కూలీతోటి బతకాలి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళ గురించి పట్టించుకునే దిక్కు లేనటువంటి పరిస్థితి కూడా వస్తా ఉంది. వాడు మనిషే కదా, వాడు ఓటేస్తుండే కదా, వాడు పౌరుడు కదా, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మెజారిటీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది చెప్పాలంటే. కాబట్టి దాన్ని కూడా అవసరం ఉంది. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూలినాలు చేసి బతికారు, కుటుంబంలో ఒక్కరికే ఇస్తా అంటే 200-500 కూడా ఇద్దరు ఒకరికి ఇస్తున్నారు. చాలా చోట్ల అదే నడుస్తుంది. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారండి, ఒక ఇంట్లో ఇద్దరికి వస్తుందా లేదా? అంతేగా. ఇద్దరు ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఇద్దరికి ఇస్తారా లేదా? మరి కూలీనాలు చేసి బతికేటువంటి వాళ్ళకు రోజువారీ కూలీనాలు చేసి పేదరికంతో అనేక కష్టాలు పడి శ్రమ చేసి సంపదకు మూలమైన వాళ్ళు ఓల్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒకరికే ఇస్తాం, ఇద్దరు అంటే వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటా ఉన్నారు. ఎవరి పేరు మీద వస్తుందో వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు, రాని వాళ్ళేమో వాళ్ళకి ఆధారపడి బతిలాడుకొని అమ్మాయి అని చెప్పేసి బతిలాడుకొని బతకవలసిన పరిస్థితి వస్తుంది. అన్ని నోరున్న వాళ్ళకు, తెలివి ఉన్న వాళ్ళకి మోసం చేసే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మనం చట్టాలు కానివ్వండి తర్వాత అనుకూలంగా చేసుకొని ప్రజాధనాన్ని మొత్తం కూడా అసలు కష్టపడే వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళు, సంపదకు మూలమైనటువంటి శ్రమజీవులు వాళ్ళకి మాత్రం తీరని నిర్ణయం జరుగుతా ఉంది. ఇది మొత్తం మార్పు రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రశ్నించేటువంటి పరిస్థితి, నిలదీసే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ మార్పులన్నీ వస్తాయి. ఒకసారి మళ్ళీ వస్తాను సార్. గౌరీశంకర్ గారు, మనకి తెలుగు రాష్ట్రాల్లోనే 43 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ గారు 84లో 42-43 ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే ఈ అంశం నాకు గుర్తు బాగా. జీతం వద్దంటే అట్లా కుదరదు సార్, ఏదో ఒకటి ఉండాలంటే ₹1 జీతం తీసుకుంటారని ఆయన చెప్పినట్టు గుర్తు. ఈవెన్ ఇప్పుడు వారు చెప్పినట్టు అక్కడి నుంచి అది ఎందుకు ఒక పద్ధతిగా రాలేదన్నది, డబ్బును ఎన్టీఆర్ని ఆదర్శంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదా వేరే పార్టీలో కావచ్చు, ఆయన ఆర్థికంగా బాగుంది, నాకు జీతం అక్కర్లేదు, ₹1 జీతం తీసుకుంటా అని చెప్పారు. ఇలా అప్పుడప్పుడు ప్రకటనలో నాయకులు ఇస్తుంటారు కానీ ఎంతమంది ఫాలో అవుతున్నారు ఒకటి. అట్లాగే జీతమే కాకుండా సార్ వీళ్ళకి ఇతర బెనిఫిట్స్ సార్. ఈవెన్ రైల్వేలో జీవితకాలం ఉద్యోగం చేసిన వాళ్ళకి వాళ్ళు ఆన్ డ్యూటీ వెళ్తే వాళ్ళకి ఇది ఉంటుంది, ఫ్యామిలీతో వెళ్ళాలంటే సంవత్సరానికి 2-3 వాళ్ళకి ఫ్యామిలీ పాస్ అని ఇస్తారు. వాళ్ళ స్థాయిని బట్టి సెకండ్ క్లాస్లోనా, ఏసీలోనా, థర్డ్ ఏసీలోనా వెళ్ళొచ్చని. ఇక వేరే గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా ఎల్టీసీ అనేది 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఒకసారి ఇస్తారు. ఎవ్రీ ఇయర్ ఎవరు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 10 ఏళ్ళకో రకరకాలుగా ఉంటుంది వెళ్ళటానికి. వేరే ఈ ఎంపీలుగా చేసిన వాళ్ళకైతే జీవితకాలం ఆ ఎంపీ, ఆయన అసిస్టెంట్ సెకండ్ ఏసీలో ట్రావెల్ చేయొచ్చు. మనం ఎప్పుడు ఆ మధ్య కూడా చూసాం, మోడీ గారు
మోడీ గారు ఒక కార్యకర్తగా ఉన్నప్పుడు ఇంకెవరో నాయకుడితో ఆయన అసిస్టెంట్కి వెళ్ళారని ఆ మధ్య పత్రికల్లో వార్త వచ్చింది, చాలా పెద్ద స్టోరీ. సో ఈ రకంగా జీవితకాలం వీళ్ళకి రైల్వే బెనిఫిట్స్, ఇంకా మరి ఎలవెన్స్లు, ఇంకా రిటైర్ అయ్యాక కూడా ఇంకేమన్నా ఒక సెక్యూరిటీ అంటే అట్లా సెక్యూరిటీ అంటే సరే తప్పకపోవచ్చు కొంతమందికి, మెడికల్ కవరేజీ, ఇలాంటివన్నీ ప్రజలకి ఇవన్నీ చూస్తే పట్టించుకుంటే నిజంగా ఆవేదన కాదా? డెఫినెట్ గా సార్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అండి మన భారతీయ టెక్నాలజీలో కంటే రెడ్డి గారు చెప్పినట్టు మనకు ఐ డోంట్ నో ది సిస్టమ్ ఫెయిలియర్ లేకుంటే మన రూలర్స్ వాళ్ళు దీని మీద ఫోకస్ పెట్టడం లేదా అంటే, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కపుల్స్ ఉన్నారండి చాలా మంది ఆఫీసర్స్ మ్యారేజ్ చేసుకుని, చాలా మంది మెజారిటీ ఆఫ్ దెమ్ మ్యారీ వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ చేసుకున్నారు. ఒకరు ఐఏఎస్ ఉంటారు, ఒకరు ఐపీఎస్ ఉంటారు, లేకుంటే ఐఎఫ్ఎస్ ఏదో కేటగిరీ ఉంటుంది, సివిల్ సర్వీస్. Once they retire, both of them will get the pension. Yes, exactly. ఇప్పుడు మనకు ఒకసారి మనకు ఆయన సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు. సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ తను ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అదే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉండేది సింగపూర్ కి, అండ్ వాజ్ సర్వ్ ఫర్ లాంగ్ టైం. అన్నట్టుగా లేదు, పాలిటీషియన్స్ కి, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ మన కార్పొరేట్ లో సాలరీస్ ఎట్లా ఇస్తారో అలా ఇవ్వాలి, సో దట్ దే షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ కరప్షన్ అని తను ఒక థియరీ పెట్టాడు. తను ఒక ఆర్గ్యుమెంట్ పెట్టాడు. ఒక మీటింగ్ లో నేను కూడా ఉన్నాను ఆ మీటింగ్. అయితే హీ సేస్ దట్ యు షుడ్ పే దెమ్ వెల్, వాళ్ళ సర్వీ, వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అన్ని చేసినా కూడా, ఇప్పుడు అవన్నీ ఇచ్చినా కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. ఏం చేసాం ఇప్పుడు అవన్నీ మనకు వాళ్ళకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, అకామిడేషన్ ఫ్రీ అన్ని దొరికినా కూడా ప్రతి కాంట్రాక్ట్ ప్రతి దగ్గర కాంట్రవర్సీ మనకు అవుతా ఉంది. ఎందుకు అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ వేరే ఉంటుంది. మన పాలిటీషియన్స్ మన ప్రైవేట్ గా మనకు కూర్చొని మాట్లాడితే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అన్న ఒక ఎలక్షన్స్ గవర్నమెంట్ ఫిక్స్ చేసేది 5 లక్షలు 4 లక్షలు గవర్నమెంట్ ఫిక్స్ చేసేది ఎక్స్పెండిచర్, మాకు అయ్యేది 20 కోట్లు అవుతుంది, మళ్ళీ లేదంటే 40 కోట్లు అవుతుంది. పార్లమెంట్ అని అంటే ప్రతి కాన్స్టిట్యున్సీ కి దగ్గర 4-5 కోట్లు 20-30 కోట్లు అవుతుంది, 100 కోట్ల దాకా కూడా ఖర్చు పెడుతున్నారు. మళ్ళీ మాకు ఎట్లా రేపొద్దున మేము ఒక టర్మ్ లో అయిపోయినాక రేపొద్దు నేను రోడ్ మీదకి వస్తాను, నాకు ఎట్లా లైఫ్ మళ్ళీ నెక్స్ట్ ఒకటి, అప్పుడు ఆ ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టి రికవర్ కావాలి, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కూడా ప్రిపేర్ కావాలి, డబ్బులు అంతే కదా. ఈ 20 కోట్లు ప్లస్ అడిషనల్ ఇంకో 20 కోట్లు రిజర్వ్ గా ఉండాలి, మరి అన్ని ఖర్చులు పోంగా. కాబట్టి దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండి పెట్టుకుని మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చూడండి. ఇప్పుడు లేటెస్ట్ ఏసీబీ రేట్స్ లాస్ట్ 2 years నుంచి ఏసీబీ రేట్ లో 50 కోట్లు 100 కోట్లు ఒక్కొక్క గవర్నమెంట్ ఎంప్లాయీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో, పర్టికులర్ కలెక్టరేట్ ఆఫీస్ చూస్తుంది. మామూలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో వాడికి ఏఈ గిట రేట్ చేసిన వాడే 50 లక్షలు 1 కోటి రూపాయలు 2 కోట్లు వాడే దొరుకుతుంది. వాట్ ఎవర్ ఎందుకు అవుతుంది ఇది మనకి అంటే ఈ కరప్షన్ పెరుగుతుంది, వాళ్ళ డబ్బులు శాలరీస్ కూడా పెరిగాయి. మన కొన్ని ఒక ఏఈకి తక్కువ జీతం అంటే ఆల్మోస్ట్ 1 లక్ష రూపాయలు ఉన్నాయి సార్ ఒకప్పుడు, అంతేనే కదా. ఒక బతకలేక బడి పంతులు అని ఒక కాలంలో అనేవాళ్ళు, కానీ ఇప్పుడు టీచర్ కి దగ్గర 1 లక్ష రూపాయలు శాలరీ ఉంటుంది. అయినా కూడా కొంతమంది టీచర్స్ మిస్యూజ్ చేసుకున్నారు, డ్యూటీలు సరిగా అటెండ్ చేయకుండా రియల్ ఎస్టేట్ దందాలు చేసినా కూడా అది కూడా రిపోర్ట్స్ వచ్చాయి మనకి ఎన్నోసార్లు సస్పెండెడ్ ఆల్సో. కాబట్టి దిస్ లాట్ ఆఫ్ కాంట్రడిక్షన్ సొసైటీ, అది కూడా మన సొంతంగా రావాలి. అదే మనం ఇది మరి సొసైటీకి చేయాలి అంటే వాళ్ళ ఇట్లా అంటారు, నేను ఒక్కరి త్యాగం చేసి ఏం వస్తున్నట్ట వాడు నంగవాడు రేపు 10 కోట్లు సంపాదించిన రేపు నెక్స్ట్ ఎలక్షన్ లో వాడే అంతే. నేను కూడా మహాత్మా గాంధీ దగ్గర నేను ఆలోచన చేసి నేను గెలవా అన్నా అని ఒకటి. మన ప్రైవేట్ వెన్ యూ టాక్ టు పాలిటీషియన్స్ ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు. రేపు మాకు ఎట్లా సెక్యూరిటీ, లైఫ్ స్టైల్ ఎట్లా, రేపు పిల్లల చదువు ఎట్లా, అందరు పిల్లలు అబ్రాడ్ పంపించాలి, ఒక్కొక్క బయట కాలేజెస్ కి అడ్మిషన్ కావాలంటే 20 లక్షలు 30 లక్షలు 50 లక్షల ఖర్చు అవుతుంది, ఇది ఎట్లా చేయాలి? గౌరీశంకర్ గారు ఇప్పుడు సరే సంహవ్ ప్రధాని గారు కేవలం ఫారిన్ ఎక్స్చేంజ్కి సేవ్ చేసుకోవాలన్న ఉద్దేశంలో చెప్పినా కూడా ఇవన్నీ కొంత పొదుపు మీద చర్చలు జరుగుతున్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడు ఇవన్నీ అసలు ఎప్పుడూ అవసరమైనవే. ఇవాళ ఏదో రాజకీయాలు డ్రామాలు పక్క పెడితే నిజంగా పబ్లిక్ మనీ వేస్ట్ కాకుండా చూడాలి. సంహవ్ ఆ చర్చ జరిగింది రాష్ట్రాలలో. ఒకరోజు వెహికల్ వద్దు, నో వెహికల్ డే, ఏపీలో ఏదో చాలా చెప్తున్నారు. ఇక్కడ ఈ వీళ్ళకి ఇచ్చే అలవెన్స్లు ఇవన్నీ లెక్కేసుకుంటే ఇప్పుడైనా సరే చట్టసభల్లో పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ ఇది కూడా ఒక పెద్ద అంశమే, పెద్ద అమౌంటే. వీళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఉన్నప్పుడు ఎన్ని టూర్లకు వెళ్తారు. ఇప్పుడు వారు చెప్పారు ప్రధాని అయితే కొన్ని
నాకు తెలిసి 100 పైగా దేశాలకు ఆయన తిరిగినట్టున్నారు ఈ 10 ఏళ్లలో, 100 పైగానే. సో ఇవి పక్కకు పెడితే రిటైర్ అయ్యాక కూడా మళ్ళీ ఈ బెనిఫిట్స్ ఇవన్నీ లెక్కేసుకున్నప్పుడు ఇప్పుడన్నా పార్లమెంట్లోనో చట్టసభల్లోనో కొన్ని మీరే చెప్పారు పంజాబ్ లాంటి చోట ఇంప్లిమెంట్ చేస్తున్నారని. మన దగ్గర మన ముఖ్యమంత్రి కూడా కాన్వాయ్ దగ్గర ఎప్పుడు కూడా కాన్వాయ్ ఎందుకంటే 15-50 వెహికల్స్ మనకు అర్థం కాదు సార్, పిఎంలు సీఎంలు కాన్వాయ్లు. సో ఇప్పుడన్నా వీటి మీద చర్చ జరిగి ఈ అంశం కూడా ఏమన్నా పరిశీలించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? అంటే ఒక్కటి సార్, ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్స్ కాన్వాయ్లు నేను తిరిగాను, నేను ముఖ్యమంత్రి కాన్వాయ్లు కూడా తిరిగాను. ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్లు అంటే బికాస్ టార్గెట్ అవుతుంది, ఎవరైనా అటాక్ చేస్తే కూడా మల్టిపుల్ వెహికల్స్ సేమ్ కలర్ వెహికల్స్ ఉంటే కన్ఫ్యూజ్ చేయొచ్చు, అతను టార్గెట్ దొరకొద్దు అని. జనరల్ ప్రైమ్ మినిస్టర్ ఏ కార్ లో ట్రావెల్ చేస్తున్నారో ఆ కన్ఫ్యూజ్ చేయడానికి జనరల్లీ దే హ్యావ్ మల్టిపుల్ కార్స్, సేమ్ కలర్ కార్స్ అలాగే పెడతారు. సెక్యూరిటీ రిస్క్ ఉంటుంది అని కాబట్టి దే హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ లాంగ్ కాన్వాయ్స్ పెడతాం. ఐ థింక్ ఎవరైనా కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి గారికి సెక్యూరిటీకి మాత్రం కాంప్రమైజ్ డిఫరెంట్ గా అక్కర్లేదు. ఆఫ్ కోర్స్ హీఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, వి హావ్ టు ప్రొటెక్ట్ అన్ని ప్రొటెక్షన్ మాత్రం పెట్టాలి. బట్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ షుడ్ ఆల్సో మొత్తం ఓవరాల్ గా రివ్యూ చేయాలి. రేపు పొద్దున ఏంటంటే ఒకటి లెజిస్లేటర్స్ ఉందనుకోండి, పార్లమెంట్ కెన్ బిగిన్. ఇప్పుడు మనకు కోర్ట్స్ ఏమంటుంది, మా పర్వ్యూలో లేదు, పార్లమెంట్ హ్యాస్ టేకెన్ డిసిషన్, పార్లమెంట్ లో లా చేసి ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మేమైతే కోర్టు వి కాంట్ టేక్ ఎ డిసిషన్. కాబట్టి ఐ థింక్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. రంగారెడ్డి గారు చెప్పినట్టు వెన్ దే హ్యావ్ డన్, సో వాళ్ళే ఒక డిసిషన్ తీసుకొని అవాయిడ్ చేసినప్పుడు ఒక చట్టసభలు తీసుకొని ఎవరైనా కానీ మీకు ఎమ్మెల్యే కానీ ఎంపీ అయినారు అనుకోండి, ఏదో ఒక పెన్షన్ డిసైడ్ చేసుకోండి, మీరు ఏది ఎక్కువ వస్తుందో అదే పెట్టుకోండి. ఇప్పుడు ఒక కాల్ వచ్చింది కదా సార్, మామూలుగా మనం చూస్తే ఏదైనా ఉపద్రవాలు జరిగినప్పుడు ఒకరోజు జీతం ఇచ్చారు ఎమ్మెల్యేలు ఇట్లా వింటూ ఉంటాం. మేము ఇప్పుడు ఉన్నోళ్ళు వాలంటరీగా మేము పెన్షన్ వదిలేసుకున్నాం కానీ లేదా 2 ఉన్నోళ్ళు 1 వదిలేసుకున్నాం ప్రకటిస్తే మంచిదే కదా సమాజానికి. ఆ ప్రయత్నం డెఫినెట్ గా వాలంటరీగా వస్తే ఇంకా మంచిది. వాలంటరీగా నాకు వద్దు పెన్షన్ అని ఒక 10 మంది వచ్చారనుకోండి, ఆల్ ఆఫ్ దెమ్ విల్ కమ్ అవుట్. అంతే. వీడు మనకి ముఖ్యమంత్రులుగా కూడా పాత ముఖ్యమంత్రులను చూసి చాలా మంది చూసాం, చెన్నారెడ్డి గారు కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాడ్ వెరీ సింపుల్ లైఫ్ స్టైల్, మరి అంత కాంపస్ గా లేకుండే వాళ్ళ లైఫ్ స్టైల్. మనకు పరిధికి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మేము ఒకసారి ఇంటర్వ్యూ విత్ ఒక ఆయన లైఫ్ స్టైల్ మొత్తం ఫ్యామిలీ ఒకటి స్టోరీ రాసాం మేము. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినా కూడా కూర్చొని లెక్కేసేది ఇంట్లో ఖర్చు ఎంత అవుతుందని, మనకు ఈ సౌదలు ఎంత ఖర్చు అవుతుంది, చాయ పొడి ఎంత ఖర్చు అవుతుంది, ఆయన ఇంట్లో ఖర్చు లెక్కేశారు. ఆయన ఇంట్లో ఖర్చు మాకు చెప్పారు మేము ఇంటర్వ్యూ చేసేప్పుడు. ఇంకోటి పిల్లలకు కూడా ఒక పర్టికులర్ ఒక షాప్ లో బట్టలు కొనాలి, తక్కువ బట్టలకి బడ్జెట్ ఏంటి, 5,000 రూపాయలు ఒకరి ఫ్యామిలీ మెంబర్ కి 5,000 రూపాయలు. ఆ 5,000 రూపాయల బట్టలు ఆ షాప్ లో కొనుక్కుంటే ఆ షాప్ వాడు వీళ్ళకి ఇంటికి బిల్ పంపిస్తారు. దట్ వాస్ వాట్ వి హర్డ్. మాకు ఆ స్టోరీ చాలా చెప్పారు. హీ వాజ్ డిసిప్లిన్ మ్యాన్. కానీ ఇంకోటి మేము టూర్ కూడా ఆయన టూర్ చాలా టూర్లు వెళ్ళాం మేము, ఆదిలాబాద్ అక్కడ డిస్ట్రిక్ట్స్ లో టూర్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇంట్లో తయారు చేసుకొని వచ్చేవాడు, రవ్వ లడ్డులు కానీ మిక్చర్ ఇవన్నీ డబ్బాలలో పెట్టుకునేవాళ్ళు తన కాన్వెంట్ చైతన్య రథం. అలాగే లాట్ ఆఫ్ డిసిప్లిన్డ్ మనకి ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీస్ ఉండేది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ నౌ హెవీ టైం అండి. డెఫినెట్ గా ఒక ఎమ్మెల్యేస్ అందరు ఎంపీస్ కానీ నౌ పర్టికులర్లీ రిచ్ ఎంపీస్ ఇప్పుడు 600 కోట్లు 1000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్న ఇప్పుడు 5,000 10,000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. 5,000 డిక్లేర్ చేసిన వాళ్ళు ఉన్నారు కూడా, వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ఎవరైతే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, దే కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఫర్గో కదా. ఎందుకంటే ఆ అమౌంట్ కనీసం ఒక 2-3 ఫ్యామిలీస్ కి బెనిఫిట్ అవుతుంది స్టేట్ లో. అలా ఆలోచన చేసుకుని ఎవరైనా వాలంటరీగా బయటకు వస్తే ఇంకా మంచిది. ఓకే, ఆఖరిగా జోలకండి గారు ఒక మాట చెప్పండి. ఇప్పటి సభల్లో మనం చూద్దాం గౌరీశంకర్ గారు, ఈ మోడల్లో ప్రభుత్వాలు ఆలోచన చేస్తాయేమో. మీలాంటి వాళ్ళు వీలైతే వీటి మీద, ఎందుకంటే మీరు అన్నట్టు పేర్లు బయటకు వచ్చినప్పుడు కూడా కొంతమంది పేర్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎవరు రియాక్ట్ కూడా కాల, పత్రికల్లో కూడా వచ్చినాయి, సైలెంట్ గా ఊరుకున్నారు. వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారని కూడా మనం అట్లా కొన్ని పేర్లు పత్రికలు రాసి చాలా మంది ఉంటారు. దీన్ని ఏమన్నా దీని మీద మీలాంటి వాళ్ళు
వ్యాసాలు రాయటమో మరొకటో కూడా చేస్తే బాగుంటుందేమో నా ఆలోచన. చెప్పండి. ఇట్ షుడ్ కమ్ డౌన్ సార్. Come ఇట్ షుడ్ కమ్. ఇప్పుడు ఇంత ఓపెన్ డిస్కషన్ HMTV చాలా మంది చూస్తా ఉంటారు. అవును. ఐ థింక్ దిస్ షుడ్ కమ్ అప్ వాలంటరీలీ. అరే నాకు వద్దు పెన్షన్ వద్దు. కొంతమంది అలాగే చేసే వాళ్ళు ఉన్నారు. నేను శాలరీ తీసుకోండి. ఇప్పుడు ఎంటర్మోరావు గారు ఉన్నారు, ₹1 నేను శాలరీ టోకెన్ తీసుకున్నారు. అవును. అలాగే చాలా మంది ఫిలిమ్స్. ఐ థింక్ లేటెస్ట్ ఇప్పుడు మన విజయ్ నేను కూడా జీతం తీసుకోనని చెప్పారు, తమిళనాడు ముఖ్యమంత్రి. సీఎం. నాకు శాలరీ అవసరం లేదు, నాకు డబ్బులు అవసరం లేదు. ఓకే ఓకే. కాబట్టి అలాంటి వాలంటీ ఇఫ్ దే కమ్ అవుట్ చాలా మంచిది. Okay. అండ్ పర్టికులర్ డబ్బులు ఉన్న వాళ్ళు 600 కోట్లు 1000 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు 30,000 50,000 అవసరం వాళ్ళకి. అంతేనా? రైట్. కానీ అది కూడా కొంతమంది వదలాలని ఉండదు కదా, అది కూడా ఆలోచించే. వాస్తవంగా దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పొదుపు ఎప్పటికీ అవసరమే. ముఖ్యంగా చట్టసభల్లో ఉన్నవాళ్ళు, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు. గతానికి ఇప్పటికి రాజకీయాల్లో చాలా తేడా వచ్చింది. సాధారణ నిరాడంబర జీవితం గడిపే పేదరికం నుంచి వచ్చిన నాయకులు వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు కూడా దేశంలో లేరు. అందరూ 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులకు పడగలెత్తిన వాళ్ళు, 10 కోట్లు కొన్నోళ్ళు ఉన్నారు. ఎన్నికల్లో 10 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలకు ఎంపీలు గెలుస్తున్నారు. ప్రజలకి 200 పెన్షన్ ఉన్న కుటుంబాల్లో కూడా వృద్ధాప్య పెన్షను ఇద్దరికి ఇవ్వడానికి కొన్ని రాష్ట్రాలు ఆలోచన చేస్తున్న పరిస్థితి. చాలామందికి నూటికి అనారోగ్యం సెక్టర్లో ఉన్న 10 కోట్ల మందికి ఎలాంటి పెన్షను లేదు. ఈ డబ్బు పెద్ద 1000 కోట్లు కాకపోయినా ప్రజలకి రాజకీయాల పట్ల ఒక ఏహేభావాన్ని అయితే కలిగిస్తూ ఉన్నాయి. మాకు ఒక్క పెన్షన్కే దిక్కు లేదు, ఆ 200 కూడా ఇంట్లో ఇద్దరికి ఇచ్చే పరిస్థితి లేదు, వీళ్ళకి వేలు పెన్షన్లు ఎందుకు ఇస్తున్నారు, 100 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళకి, అది కూడా ఒక్కోళ్ళకి 2 ఎందుకు ఇస్తున్నారు చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అడపాదడప పత్రికలు వీటి మీద కథనాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా 2 పెన్షన్లను వదులుకోవాలి. అవసరం లేని వాళ్ళు ఒక పెన్షన్ కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచన చేయాలి. ప్రజల మీద నీతులు చెప్పేటప్పుడు ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ వీటి మీద దృష్టి పెట్టాలి. ప్రజాధనం ₹1 వేస్ట్ అయినా కూడా కరెక్ట్ కాదు. ప్రజలకి ఆ రకంగా మేలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు వీటి మీద ఆలోచన చేస్తాయన్నాం. సాధారణ కార్మికులకు ఉన్నట్టుగా ఎమ్మెల్యేలకి సంఘాలుండి వాళ్ళ బెనిఫిట్ల కోసం పోరాడుతున్న పరిస్థితి ఉంటే సమాజాన్ని, రాజకీయాల పట్ల ప్రజల ఆలోచన ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. చర్చలో పాల్గొన్న జూలకంటి గారికి, గౌరీశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం. సెలవు.